శౌనకాది మునులు నైమిసారణ్యంలో 1000 ఏళ్ల పాటు సాగే యజ్ఞాన్ని తలపెడతారు. వారు సుతమహర్షిని ఆశ్రయించి కలియుగంలో మానవుల ఉద్ధరణకు సులభమైన మార్గం ఏమిటి, భగవంతుని అవతార విశేషాలు ఏమిటి అని ప్రశ్నిస్తారు. దీనికి సమాధానంగా సుతుడు భాగవత కథనం ప్రారంభించాడు. వ్యాసుని అశాంతి, నారదుని రాక. వేదాలను విభజించి మహాభారతాన్ని, పురాణాలను రచించినప్పటికీ వేదవ్యాసుడు ఏదో వెలితితో అశాంతికి లోనవుతాడు. అప్పుడు నారద మహర్షి వచ్చి, నువ్వు ధర్మార్థ కామమోక్షాల గురించి చెప్పావు, కానీ కేవలం భగవంతుని లీలలను, భక్తి ప్రాధాన్యతను విపులంగా చెప్పలేదు. అందుకే నీకు ఈ అశాంతి అని వివరిస్తాడు. నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని కూడా వ్యాసునికి చెప్తాడు. భాగవతం రచన మరియు శుక్రగమనం. నారదుని ప్రేరణతో వ్యాసుడు సరస్వతి నదీ తీరంలో జ్ఞాన నిమగ్నుడై భక్తియోగం ద్వారా పరమాత్మను దర్శించి శ్రీమద్ భాగవతాన్ని రచిస్తాడు. దీనిని తన కుమారుడైన పరమ వైరాగ్యవంతుడైన సుఖమహర్షికి బోధిస్తాడు. భారత యుద్ధం ముగిశాక అశ్వత్థామ పాండవ పుత్రులను సంహరించి పాండవ వంశాన్ని నిర్మూలించడానికి ఉత్తర గర్భంపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో ఉత్తర గర్భంలో ఉన్న శిశువును పరీక్షిత్తును కాపాడుతాడు. శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్తుండగా కుంతీదేవి ఆయనను అద్భుతంగా స్తుతిస్తుంది. అనంతరం ధర్మరాజుతో కలిసి శ్రీకృష్ణుడు శరతల్పంపై ఉన్న భీష్మ పితామహుని దగ్గరికి వెళ్తాడు. భీష్ముడు కృష్ణుని చూస్తూ విష్ణు సహస్రనామం స్తోత్రం చేసి ప్రాణాలను వదులుతాడు. పాండవులు పరీక్షిత్తుకు రాజ్యం అప్పగించి మహాప్రస్థానానికి వెళ్తారు. పరీక్షిత్తు రాజ్యపాలన చేస్తుండగా ఒకనాడు వేటాడుతూ అలసిపోయిన పరీక్షిత్తు సమికి మహర్షి ఆశ్రమానికి వెళ్ళి దాహానికి నీరు అడుగుతాడు. సమాధి స్థితిలో ఉన్న ముని పలకకపోవడంతో పరీక్షిత్తు ఆగ్రహంతో ఒక చనిపోయిన పాముని ముని మెడలో వేస్తాడు. అది తెలిసిన మునికుమారుడు శృంగి 7 రోజుల్లో తక్షకుడు అనే పాము కాటుతో పరీక్షిత్తు మరణిస్తాడు అని శపిస్తాడు. తమ తప్పు తెలుసుకున్న పరీక్షిత్తు రాజ్యాన్ని త్యజించి గంగానది తీరంలో ఆహార పానీయాలు మానేసి మరణం కోసం వేచి చూస్తాడు. అక్కడకు అనేక మంది మునులు వస్తారు. చివరగా సుఖమహర్షి అక్కడికి చేరుకుంటారు. కలియుగ ప్రారంభంలో పరీక్షిత్తు మహారాజు ప్రయోపవేశం చేసి ఉండగా సుఖమహర్షి ప్రవేశిస్తారు. పరీక్షిత్తు నమస్కరిస్తూ, ఓ మునివర్య, నా ప్రాణాలు పోవడానికి ఇంకా 7 రోజులే సమయం ఉంది. మరణం తథ్యమని తెలిసిన మనిషి ఈ సమయంలో ఏం చెయ్యాలి, దేనిని వినాలి, ఎవరిని స్మరించాలి? సుఖమహర్షి, రాజేంద్ర, చాలా చక్కని ప్రశ్న అడిగావు. మనుషులు తమ జీవితాన్ని అనవసరమైన విషయాల్లో వృధా చేస్తారు. కానీ మరణం దగ్గర పడినప్పుడు భయం వదిలేయాలి. మనసును భగవంతునిపై లగ్నం చేయడమే మనిషి పరమవిధి. పరీక్షిత్తు, స్వామి, మనసు చంచలమైనది కదా, ఆ పరమాత్మను ఎలా ధ్యానించాలి? సుఖమహర్షి, రాజన్, ఈ విశ్వమే ఆ భగవంతుని విరాట రూపం. పాతాళం ఆయన పాదాలు, సూర్యచంద్రులు ఆయన కళ్ళు, ఆకాశం ఆయన నాభి, సకల దిక్కులు ఆయన చెవులు. ఇలా మొత్తం ప్రకృతిని భగవంతునిగా భావించి ధ్యానించు. అప్పుడు నీలో నేను అనాది అనే అహంకారం నశిస్తుంది. పరీక్షిత్తు, అద్భుతం స్వామి, మరి ఈ సృష్టి ఎలా మొదలైంది? బ్రహ్మదేవుడు ఈ జగత్తును ఎలా సృష్టించాడు? సుఖమహర్షి, పరీక్షిత్తు, పూర్వం బ్రహ్మదేవుడు సృష్టి మార్గం తెలియక తపస్సు చేసినప్పుడు
భగవంతుడు ఆయనకు చతుశ్లోకి భాగవతం బోధించాడు. అది విను.